సినిమాలు. అవి కొడుక ఇది సినిమాలలో పాటలు పాడుతీవి బాబు ఏదో ఈ పల్లెలల్లా ఇటు అటు మొన్న కొత్త కొత్తగా వచ్చిన పొల్లగాళ్ళు 1-2 పాటలు పాడి ఏడుకో పోయి ఏ రూపాయలు సంపాదించుకొని బంగ్లాల భవంతులలో ఉంటారు హైదరాబాద్ కుంటా. అవును బాబు. మరి ఇన్ని వేల పాటలు పాడుతీవి కొడుక కానరాని రాజ్యం పోయి దేశాలు పోయి పాడుతీవి సినిమాలలో పాడుతీవి భక్తి పాటలు పాడుతీవి ఇన్ని పాటలు గిన్నేళ్ళ నుంచి నువ్వు ఈ పాటలు పాడుకుంటున్నావు. గీనే ఎందుకున్నావు బిడ్డ? నీకు ఏ పెద్ద హైదరాబాద్ ముఖాన పెద్ద పెద్ద బంగ్లాలు ఉండాలని ఆలోచన రాలేదు బిడ్డ నీకు? అవును బాబు. పట్టణంలో పోయి ఇప్పుడు 1-2 పాటలు పాడిన వాళ్ళు అందులో పోతున్నారు, ఆడ పాడుతురు అంటారు. అప్పుడు మేము పాడినప్పుడు క్యాసెట్ తర్వాత సీడీ తర్వాత యూట్యూబ్. నేను క్యాసెట్ నుంచి సీడీకి వచ్చే వరకు నాకు మ్యారేజ్ అయింది. సీడీ నుంచి ఇప్పుడు యూట్యూబ్కి వచ్చే వరకు నా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. అప్పుడు పోవాలని ఉండే, కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల చిన్న పిల్లలు కాబట్టి అదొకటి మిస్టేక్ అయితే ఒకటి. రెండోది మనం మనసులో ప్రజల మనసులు ఉంటే సరిపోతుంది. పాటలు పాటలు ఇప్పటికీ కొన్ని ఏళ్ళైనా కూడా విన్నోళ్ళు అబ్బా అనిల్ అన్న పాడిండు అని అంటారు. అది చాలా నాకు డబ్బు మీరు ఏనాడు కూడా పైసలు ఆశించలేదు బిడ్డ. ప్రజల కోసం బతికిర్రు, పాట కోసం బతికిర్రు. ప్రజల కోసమే పాటలు పాడుతున్నారు. ఇంకా ఉన్న రోజులు కూడా ప్రజల కోసమే పాడతా బాబు. అందులో ఎటువంటి మార్పు లేదు. అవు బిడ్డ 1-2 పాటలు పాడిన కళాకారులే ఈ రోజులలో ఏ పెద్ద మేమే చేసినామని జబ్బలు జరుచుకుంటారు. మరి ఇన్నేళ్ల నుంచి నువ్వు పాటలు పాడతాను బిడ్డ. ఎప్పుడు వెనకట రీల్ కాసెట్లు ఉండే, ఆ కాసెట్ డబ్బాల మీద కూడా నీ బొమ్మలు కనబడేది. అప్పటి నుంచి పాటలు ఉన్నాయి. మరి ఇప్పటి కళాకారులకు ఏం చెప్దాం అనుకుంటాను? లేకపోతే నువ్వు డబ్బు సంపాదించుకుందని ఆలోచన నీకు ఎందుకు రాలే? అసలు డబ్బుదే ఉన్నది బాబు, ప్రజల మనసులలో ఉంటే చాలు. నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు పాడిన పాటలు ఎక్కువ ప్రజలు నన్ను గుర్తుపట్టిరు, అదే సంతోషపడ్డా. ముఖ్యంగా ఏంటంటే నాతో ఒక 18-20 మంది కళాకారులు పాటలు పాడే కోరసిస్తులు కావచ్చు, డాన్సర్ కావచ్చు, ఇలాంటి డోలకిస్తూ 20 ఏళ్ళ నుంచి నాతో ఉంటుంది. సతీష్ అని 20 ఏళ్ళ నుంచి నాతోనే వాయిస్తాను. సరే తన పని తను చేసుకుంటా. నాకేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వాళ్ళకు కొంత నేను డబ్బు సాయం చేసినట్టు, నాకేదో 10-12 మంది 20 మంది బతికినట్టే అనే ఆలోచనతోని హైదరాబాద్ పోవచ్చు, పోకపోవచ్చు. పోయినా ఆడ ఉండొచ్చు, మనం అంత ఉన్నది. కానీ అప్పుడు ఫ్యామిలీ పరిస్థితుల బట్టి క్యాసెట్ రంగం నుంచి చెప్పిన కదా, క్యాసెట్ నుంచి సీడీ నుంచి యూట్యూబ్. అప్పుడు ఏంది, క్యాసెట్ లో పాడితే ఫస్ట్ పాట మొదలు పెడితే పాట అయిపోయేదాకా పాట మొత్తం పాడాలి. మధ్యలో కోరస్ పోయినా, తబలా పోయినా, డప్పు పోయినా, గజ్జ పోయినా, నవ్వినా, తువ్వినా, దగ్గినా పాట మళ్ళీ ఫస్ట్ కంచి. ఇప్పుడు ఏమున్నాయి, అంత కంప్యూటర్. దగ్గితే తీసేయచ్చు, మళ్ళా పల్లవి పోతే మళ్ళా వాడచ్చు, చరణం పోతే మళ్ళా వాడచ్చు, ఏదైనా లైన్ తక్కువ అయినా కూడా మళ్ళా వాడచ్చు. కాకపోతే ఇప్పటి వాళ్ళకు కష్టం విలువ తక్కువ. ఇప్పుడు మీరు అన్నారు బాబు, ఏమన్నారు, 1 పాట 2 పాటలకే హైలైట్ అయినారు. ఆటో ట్యూన్లు వచ్చినాయి అంటే పాడతా అంటే ఆ ఆటో ట్యూన్ కొద్దిగా నేను జిర్రవైనా కూడా దాన్ని సెడి ఎత్తాను, అదే కలుపుకుంటది. ఇప్పుడు ఉన్నది, మాపు లేదు. అప్పుడు కష్టపడేది 1-2 గంటలు వాడేది. ఒక్కొక్క పాట 4 గంటలు వాడిన చరిత్ర ఉన్నది. 4 గంటలు పదం రైటరు ఆలోచన ప్రకారం రైటర్ ఎంత గొప్పగా వాడాలని కోరుకుంటాడో ఆయన తగ్గట్టు పాడితేనే సింగర్. ఇప్పుడు రాసిన వ్యక్తి నేను అనుకున్నా నువ్వు ఇట్లా వాడాలి బాపు అంటే నువ్వు అట్లా వాడదాకా నేను వాడించుకోవాలి, అప్పుడు నేను రైటర్. చాలా మంది రైటర్, మల్లిక్ తేజ, మైపాలు, బుర్ర సతీష్, బుర్ర నటరాజు, తుమ్మనపల్లి రాజు, పొద్దుపొడు శంకరు, మైపాలు, ఇలాంటి చాలా మంది, అవధూత లక్ష్మణ్, మధ్యవేణి శ్రీనివాసు, వీళ్ళందరూ ఏంటంటే నేను వాడే పాట ఖచ్చితంగా అనిల్ వాడాలనుకున్నప్పుడు వాళ్ళకు తగ్గట్టు పాడించుకునేది. కష్టమో నష్టమో అప్పుడు పడ్డం, ఇప్పుడు కూడా పడుతూనే ఉండా కష్టం. ఎందుకంటే మనం పాట బతికిచ్చింది, పాట ఈ రోజు బువ్వ పెట్టింది, గెలిపింది, స్థాయికి తీసుకొచ్చింది, ఒక మంచి పేరు తీసుకొచ్చింది. ఆ పేరు కోసమన్నా నేను కష్టపడాలి. ఇప్పటి వాళ్ళకు సరే కొన్ని అదృష్టం కూడా కలిసి వచ్చినాయి అంటారుగా, ఆ అదృష్టం కూడా కలిసి వచ్చింది వాళ్ళకు. కష్టపడాలి నేను చెప్పేటోళ్ళు. ఇప్పటి వాళ్ళకి ఏంటంటే కష్టపడు అదృష్టం ఉంటే ఇంకా ఉన్నత స్థాయికి పోవచ్చు. ఇప్పుడు అప్పుడు మీ పాటలలో మంచి అర్థాలు ఉండేది బిడ్డ. ఇప్పుడు డిమ్కు కానీ పెద్ద పెద్ద బాక్సులు పెట్టుకొని డీజేలు పెట్టుకొని ఏమి వెనకట్టు ఉండేనా బిడ్డ? అప్పుడు మైకులలో పాట ఎత్తే ఎంత గమ్మత్ అనిపించేది బిడ్డ. గొంతైన పడేది. ఇప్పుడు గొంతు తక్కువ బిడ్డ, ఈ గొంతు ఎక్కువ, డింకు డమ్కులు ఎక్కువ. ఇంకా బాబు ఇంకా చెప్పు. ఇక ఏం చెప్పాలి కొడుక, నువ్వు బిడ్డ శానోతులకు దొరికిన కొడుక. జనాలు కూడా ఎప్పుడు పట్టుకు వస్తామే అనిల్ కుమార్ అన్నారు. ఇలా జనాల కోరిక నెరవేరింది, నాది కూడా నెరవేరింది బిడ్డ. థ్యాంక్ యూ బాపు. మంచి పల్లె వాతావరణంలో ఇలాంటి పరిస్థితులలో నన్ను తీసుకొచ్చి కూర్చుని పెట్టినందుకు చాలా సంతోషం బిడ్డ. నీకు ప్రత్యేక ధన్యవాదాలు బిడ్డ. ఎందుకంటే నువ్వు దొరుకుడు మాకు అదృష్టం బాబు. ఒక్కటి ఏదన్నా జానపదం కొడుక మంచిది.
మంచి పాట, నాకు నచ్చిన పాట మా గురువు మురళి మధు గారు రాసిన అనాథ బాలల గీతం. నాకు బాగా ఇష్టమైన పాట, మావన్ కూడా బాగా ఇష్టం, తన కోసమే వాడాలి. మా గురువు గారు మురళి మధు గారు రాసినటువంటి పాట నాకు బాగా పేరు తెచ్చిన పాట అనాథ బాలల గీతం. తెగిపడ్డా నింగి చుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం, తెగిపడ్డా నింగి చుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం, అయినా మేం భారతీయులం, అయినా మేం భారతీయులం, అయ్యా అవ్వలే నీ అనాథలం. తెగిపడ్డా నింగి చుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం, తెగిపడ్డా నింగి చుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం. నమ్మిచ్చిన అయ్య గొంతెట్లా గోసిందో, 10 నెలలు నా తల్లి నన్నెట్లా మోసిందో. నమ్మిచ్చిన అయ్య గొంతెట్లా గోసిందో, 10 నెలలు నా తల్లి నన్నెట్లా మోసిందో. ఆనాటి ఆకుంటి కరుణుండి గనలేదా, ఆనాటి ఆకుంటి కరుణుండి గనలేదా, నవ్వుతారెందుకు ఆ కథ వినలేదా. తెగిపడ్డా నింగి చుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం, తెగిపడ్డా నింగి చుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం. ఇస్తరాకుల ఉన్న ఎంగిలి మెతుకులు అయ్యబయబడాని ఎక్కిరియబట్టే, రందిలేని మంది రచ్చబండ కాడ కాకులై కళ్ళల్ల నన్ను బడవబట్టే. 3 తాళ బ్రహ్మ గీతట్లా గీసిందో, 3 తాళ బ్రహ్మ గీతట్లా గీసిందో, నీతి లేని మనిషి రాతిట్లా రాసిందో. తెగిపడ్డా నింగి చుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం, తెగిపడ్డా నింగి చుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం. తల్లి ఒడిలో ఊగలేదు, తల్లి రొమ్ము పాలు తాగలేదు, గుగ్గు బువ్వ తినలేదు, అవ్వ చెయ్యి బట్టి నడవలేదు. కళ్ళు తెరవని నన్ను కరుమాకు వదిలేసి మరుమంగా నీ పీడ వదిలించినావే. పేరు పెట్టిన తల్లి పేరు పెట్టకపాయే, జన్మానిచ్చిన తండ్రి కూడు పెట్టకపాయే. ఓ తల్లి పారయ్య మనసట్లా వచ్చిందే, ఓ తల్లి పారయ్య మనసట్లా వచ్చిందే, నా తల్లి పారయ్య మనసట్లా వచ్చిందే. పుట్టినప్పుడే నన్ను చంపుండే బాగుండే. తెగిపడ్డా నింగి చుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం, తెగిపడ్డా నింగి చుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం, అయినా మేం భారతీయులం, అయినా మేం భారతీయులం, అయ్యా అవ్వలే నీ అనాథలం, అయ్యా అవ్వలే నీ అనాథలం, అయ్యా అవ్వలే నీ అనాథలం. బాపు బాపు కొడుక ఏం పాట వాడినో బిడ్డ, ఎక్కడికో పట్టకపోయినావు కాదు బిడ్డ, ఖాళీ అంతా నాది ఏడుకోపోయింది ఆ పాట ఇంటే. పాట అట్లున్నది అట్లా. ఏం పాట వాడినో బిడ్డ.